జల్సాలకు అలవాటు పడ్డ ఆ ముగ్గురు వ్యక్తులు ఒక గ్యాంగ్గా ఏర్పడ్డారు. పార్కింగ్ చేసిన బైకులపై కన్నేసి వాటిని కొట్టేస్తున్నారు. అవసరం పడినప్పుడల్లా అమ్ముతూ ఎంజాయ్ చేస్తున్నారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల్లో ఊచలెక్కిస్తున్నారు. మరి ఆ బైక్ దొంగల గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఉదయ్, జశ్వంత్, బాలస్వామి నాయక్ అనే ముగ్గురు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బైకులను చోరీలు చేస్తూ వాటిని దాచి ఉంచుతున్నారు. డబ్బులు అవసరమైనప్పుడల్లా బైకులను అమ్ముకుంటూ జల్సాలు చేస్తున్నారు. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ముగ్గురు దొంగలు బైక్ మీద వెళ్తూ వారికి తారసపడ్డారు. పోలీసులు వారిని ఆపి ప్రశ్నించడంతో వారు పొంతనలేని సమాధానాలు చెబుతూ అనుమానాస్పదంగా వ్యవహరించారు. పోలీసులు వారిని స్టేషన్కి తీసుకెళ్లి తమ స్టైల్లో విచారించడంతో ముగ్గురు నిందితులు తమ దొంగతనాల చిట్టా మొత్తం విప్పారు. పోలీసులు వారి వద్ద మొత్తం 11 బైకులను రికవరీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ముందస్తు సమాచారం ఉన్నందున బోల్రెడ్డిపాలెం హైవే దగ్గరలో ఈ ఉదయం 6 గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక ముగ్గురు వ్యక్తులు ఒక స్కూటీపై పోలీసు వారిని చూసి కొంచెం అనుమానాస్పదంగా వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనించి ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాకచక్యంగా వారిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసిన వెంబట ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. మేము వారందరూ కూడా వారి ముగ్గురు కూడా వాళ్ళ పేర్లు పలాసు ఉదయకిరణ్ ఒకడు, పురుషోత్తపట్నం కుర్రాడు, బాణవత్తు జస్వంత నాయక్, కొడవత్తు బాలస్వామి నాయక్, వీళ్ళిద్దరూ కూడా మన చిలకలూరుపేట టౌన్ సుగాలి కాలనీకి చెందినవారు. వీళ్ళు ముగ్గురు కుర్రాళ్ళు కలిపి చిలకలూరుపేట టౌన్లో కానీ ఎదకా కానీ తెనాలి కలిపి సుమారు 11 2 వీలర్స్ దొంగతనాలు చేశారు. ఇందులో చిలకలూరుపేట పట్టణానికి సంబంధించినవి 9 బండ్లు ఉన్నాయి. అదేవిధంగా పెదకాకని తెనాలి వాసులు ఇక్కడ పని మీద వచ్చినప్పుడు వాళ్ళ బైకులు కూడా అక్కడ రికవరీ చేసి తేవడం జరిగింది.